ఇంటర్నెట్లో ఎన్నో మోటివేషనల్ వీడియోస్ చూస్తూ ఇన్స్పైర్ అవుతాం. కానీ ఎగ్జిక్యూషన్ మాత్రం దాదాపు జీరో. చాలామంది స్టూడెంట్స్‌కి ఏం చదువుకోవాలి, ఎలా జాబ్ అప్లై చేయాలి, ఏ స్కిల్స్ నేర్చుకోవాలి, మనీ ఎలా ఎర్న్ చేయాలి అనేది తెలియదు. ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. అసలు ప్రాబ్లమ్ ఏంటి? ఫస్ట్ పాయింట్, చాలామంది 2, 3 నెలలు ఒక జాబ్‌కి ట్రై చేసి రాకపోతే వేరే ఫీల్డ్‌కి జంప్ చేస్తారు. పాయింట్ 2, మార్కెట్‌లో దేనికి డిమాండ్ ఉందో తెలియకుండా ర్యాండమ్‌గా ట్రై చేస్తారు. అలా కాకుండా మీరు 6 నెలలు ఒక ప్లాన్‌తో, స్ట్రాటజీతో, కమిట్మెంట్‌తో చేస్తే ఎవ్వరైనా సక్సెస్ అవ్వచ్చు. దీనికి ఒక సొల్యూషన్ చెప్తాను. స్టెప్ 1, చూస్ ద రైట్ ఫీల్డ్. దీనికోసం 1 వీక్ టైమ్‌లైన్ పెట్టుకోండి. నేను ఒక టాప్ 5 హై డిమాండ్ కెరీర్ ఐటీ ఫీల్డ్స్ చెప్తాను. అందులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. వీళ్ళు జనరల్‌గా ఏం చేస్తారంటే ఫ్రంట్ ఎండ్ డెవలపర్, బ్యాక్ ఎండ్ డెవలపర్ ఇలాంటివన్నీ ఉంటాయి. సెకండ్, డేటా జాబ్స్, డేటా అనలిస్ట్, డేటా ఇంజినీర్, డేటా సైంటిస్ట్, సైబర్ సెక్యూరిటీ, సెక్యూరిటీ అనలిస్ట్, ఎథికల్ హ్యాకర్, ఏఐ అండ్ ఎంఎల్ ఇంజినీర్, ఎన్ఎల్పి ఇంజినీర్, కంప్యూటర్ విజన్ స్పెషలిస్ట్, నాన్ కోడింగ్ ఆప్షన్స్ కూడా చాలా ఉంటాయి. అందులో ఏమొస్తాయంటే ప్రొడక్ట్ మేనేజ్మెంట్, డిజిటల్ మార్కెటింగ్, యూఐ యూఎక్స్ డిజైన్ ఇలాంటివి ఉంటాయి. అందులో ఏదైనా ఒకటి చూస్ చేసుకోండి. స్టెప్ 2 ఏంటి అంటే రివర్స్ ఇంజినీరింగ్ చేయాలి. చాలామందికి తెలుసు ఏ జాబ్ చేయాలో, కానీ దానికి సంబంధించిన స్కిల్స్ ఏంటో తెలీదు. దానికోసం ఇలా చేయండి. మీరేం చేయాలంటే లింక్డ్ఇన్‌లో లేదా naukri.com ఓపెన్ చేయండి. మీ టార్గెట్ జాబ్‌ని టైప్ చేయండి. ఒక 15-20 కంపెనీస్ మీద జాబ్ డిస్క్రిప్షన్స్ వస్తాయి కదా! అవి డీటెయిల్డ్‌గా చదవండి. అందులో కామన్‌గా రిపీట్ అవుతున్న స్కిల్స్‌ని నోట్ చేసుకొని వాటి ద్వారా వచ్చిన దాంట్లో మీకు ఎగ్జాక్ట్‌గా ఏ స్కిల్స్ నేర్చుకోవాలో తెలుస్తుంది. స్టెప్ 3, మాస్టర్ ద రిక్వైర్డ్ స్కిల్స్. దీనికోసం మీరు 6 మంత్స్ టైం అయితే పెట్టాలి. ఇది అన్నిటికంటే ఇంపార్టెంట్. ఈ సెక్షన్‌ని మాత్రం మిస్ చేయకండి. జనరల్‌గా కంపెనీలు 2 టైప్స్ ఉంటాయి. ఒకటి సర్వీస్ బేస్డ్ కంపెనీస్. ఇవి ఏం చేస్తాయంటే ముందు మిమ్మల్ని రిక్రూట్‌మెంట్ చేసేసుకొని ట్రైనింగ్ ఇస్తారు. దానికోసం మీకు బేసిక్ స్కిల్స్ చాలు. ఇందులో స్టార్టింగ్ సాలరీ వచ్చేసరికి 20,000 నుంచి 30,000 వరకు ఉంటాయి. సెకండ్ వచ్చేసరికి ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్. దీంట్లో జాబ్ కొట్టాలంటే స్ట్రాంగ్ స్కిల్స్ కావాలి. సాలరీస్ కూడా చాలా హై ఉంటాయి. 30,000 నుంచి 1,00,000 కోటి రూపాయల వరకు కూడా వెళ్తుంది. ఇందులో రావడానికి మస్ట్ స్కిల్స్ ఏంటి అంటే స్ట్రాంగ్ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, డీఎస్ఏ అంటే డేటా స్ట్రక్చర్ అండ్ ఆల్గారిథమ్స్ అంటాము. కంప్యూటర్ ఫండమెంటల్స్, కంప్యూటర్ నెట్వర్క్స్, ఓఎస్, డీబీఎంఎస్ ఇలాంటివే అనమాట. ఇవి నేర్చుకోవడానికి మీకు లెర్నింగ్ రిసోర్సెస్ కావాలా? ఫ్రీగా చాలా ఉంటాయి. అవన్నీ మనం యూట్యూబ్ లింక్‌లో డిస్క్రిప్షన్‌లో మీకు పెడతాము. వీటిని ప్రాక్టీస్ చేయడానికి లీడ్ కోడ్, హ్యాకర్ ర్యాంక్‌లో ప్రాక్టీస్ చేయొచ్చు. అది కాకుండా మన ఎంట్రీ యాప్‌లో కూడా బేసిక్ వీడియోస్ ఫ్రీగా ఉంటాయి. అవి ఫాలో అవ్వచ్చు. ఇది అంతా అయిపోయింది. మరి నెక్స్ట్ ఏంటి? ప్రాజెక్ట్ బిల్డింగ్. థియరీ మాత్రమే సరిపోదు. రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ చేయండి. మీరు చేసిన ప్రాజెక్ట్స్‌ని గిట్‌హబ్‌లో హోస్ట్ చేయండి. పోర్ట్‌ఫోలియో వెబ్‌సైట్స్‌ని డిజైన్ చేయండి. ప్రొఫెషనల్ ట్రైనింగ్ తీసుకోండి. బట్ ఇది ఆప్షనల్ అనమాట. సో, డేటా అనలిస్ట్, ఎఫ్ఎస్‌డి అండ్ సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఎంట్రీలో ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అవి చెక్ చేయండి. ఎంట్రీలో ఏంటి అంటే మీకు ఇండస్ట్రీ మెంటర్‌షిప్, లైవ్ ప్రాజెక్ట్స్, ఇంటర్వ్యూ ప్రిపరేషన్ ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. ఫ్రీ కన్సల్టేషన్ కోసం బుక్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. ఇదంతా అయిపోయిన తర్వాత మీరు పోర్ట్‌ఫోలియో అండ్ నెట్వర్కింగ్ మీద కాన్సంట్రేట్ చేయాలి. స్టెప్ 4, బిల్డింగ్ స్ట్రాంగ్ పోర్ట్‌ఫోలియో. ప్రాజెక్ట్స్ చేయటమే కాదు, వాటిని చూపించడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. గిట్‌హబ్‌లో మీరు హోస్ట్ చేసిన ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి లింక్డ్ఇన్‌లో తప్పనిసరిగా పోస్ట్ చేయండి. పర్సనల్ పోర్ట్‌ఫోలియో వెబ్‌సైట్‌ని బిల్డ్ చేయండి. అండ్ రెజ్యూమే ఎప్పుడు కూడా ప్రొఫెషనల్‌గా డిజైన్ చేయండి. సరే, ఇదంతా బానే ఉంది. మరి నెట్వర్క్‌ని ఎలా బిల్డ్ చేసుకోవాలి? మీకు ఎంత నెట్వర్కింగ్ ఉంటే అన్ని ఆపర్చునిటీస్ వస్తాయి. లింక్డ్ఇన్‌లో యాక్టివ్‌గా ఉండాలి. అందులో ఏంటి అంటే టెక్ కమ్యూనిటీస్ అని ఉంటాయి. అందులో మీరు జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. అందులో జాయిన్ అయితే ఎక్కడెక్కడ ఈవెంట్స్ జరుగుతాయో తెలుస్తూ ఉంటాయి. అవన్నీ అటెండ్ అవ్వండి. రైట్ పీపుల్‌తో కనెక్ట్ అవ్వండి. నాకు తెలిసిన ఎక్స్‌పీరియన్స్ ప్రకారం మా కంపెనీలో వచ్చిన మొదటి ప్రాజెక్ట్ నెట్వర్కింగ్ వల్లనే. సరే, ఇదంతా అయిపోయింది. ఇప్పుడు స్టెప్ 6. ఇందులో ఏంటి? ఇంటర్వ్యూ ప్రిపరేషన్. సో, డైరెక్ట్‌గా ఇంటర్వ్యూకి వెళ్ళడానికంటే ముందుగా మీరు మాక్ ఇంటర్వ్యూస్ అయితే ఇవ్వండి. చాలామంది మొదటి ఇంటర్వ్యూలో పూర్తిగా నర్వస్‌గా ఫీల్ అవుతారు. బేసిక్ 5 మినిట్స్ ప్రాబ్లమ్‌ని కూడా హాఫ్ అన్ అవర్‌లో సాల్వ్ చేస్తారు. సో, దీనికి సొల్యూషన్ ఏంటి అంటే డైలీ మాక్ ఇంటర్వ్యూస్‌లో ప్రాక్టీస్ చేయండి. ఫ్రీ ప్లాట్‌ఫార్మ్స్ ఉంటాయి. అంటే లీడ్ కోడ్ ఎక్సెట్రా. వాటిని యూజ్ చేయండి. ఇంటర్వ్యూకి ఎన్విరాన్మెంట్‌ని క్రియేట్ చేసుకోండి. స్టెప్ 7, స్ట్రాటజిక్‌గా జాబ్ అప్లికేషన్స్‌ని అప్లై చేయండి. ర్యాండమ్‌గా అప్లై చేయకండి. సో, దీనికోసం మీరు ఏం చేయాలంటే జాబ్ డిస్క్రిప్షన్ ఏదైతే ఉంటుందో దాన్ని కేర్‌ఫుల్‌గా చదవండి. మీ స్కిల్‌కి మ్యాచ్ అవుతున్నాయా? లేదా? అనేది చెక్ చేయండి. కంపెనీ గురించి రీసెర్చ్ చేయండి. టార్గెట్ అప్లికేషన్స్ పంపండి. సో, ఈ 6 నెలలు మీ మొత్తం లైఫ్‌ని మార్చగలవు.
స్టాప్ స్క్రోలింగ్, స్టార్ట్ ఎగ్జిక్యూటింగ్. రిసోర్సెస్ అన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తాము, యూస్ చేసుకోండి. కన్సిస్టెంట్గా వర్క్ చేయండి, నెట్వర్క్ బిల్డ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్స్లో మీ గోల్స్ని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కెరియర్ గైడెన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. మోటివేషన్ వీడియోస్ చూడటమే కాదు, ఎగ్జిక్యూషన్ కూడా ఇంపార్టెంట్. మీ కెరియర్ సక్సెస్ కోసం ఇలాంటి వాల్యుబుల్ కంటెంట్ని తీసుకొస్తూ ఉంటాము. వన్ ఆన్ వన్ కాల్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న ఫామ్ ఫిల్ చేయండి. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. గుడ్ బై.